నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మం జీవన విధానం. నిత్య జీవితంలో మనం అనుసరించే ప్రతి పనికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించే క్రమంలో మనకెన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్, ఉత్తరాల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభోదయం. నమస్తే గురుగారు. మొదటి ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుంచి సూర్యప్రకాష్ గారు రాస్తున్నారు. గంగా, నర్మదా వంటి నదుల పేర్లు పిల్లలకు పెట్టకూడదా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. గంగా, నర్మదా అనేవి పుణ్యనదులు. పిల్లలకి పేర్లు పెట్టకూడదా అనే సందేహము రావాల్సిన అవసరమే లేదు. కావేరీ, తుంగభద్రాచ, కృష్ణవేణీ చ గౌతమి, భాగీరథీ చ విఖ్యాతా, పంచగంగా ప్రకీర్తితా అని నదుల యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తూ ఇవన్నీ గంగాదేవితో సమానము అంటుంది శాస్త్రం. గంగా పరమ పావనమైనటువంటిది. మనం మామూలు జలాన్నే గంగా అంటాం. అలాంటి నర్మదా, గోదావరి ఇలా ఇత్యాది నదులన్నీ కూడా వాటిని మనము పుణ్య నదులుగా భావిస్తాం. ఎవరైనా నదీ స్నానము అనగానే ఏం గుర్తుకు వస్తుంది? పాపం పోతుంది అనేటువంటి విషయం గుర్తుకు వస్తుంది కదా. అంటే గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా అని ధర్మశాస్త్రం చెప్తుంది. గంగలో స్నానాన్ని ఆచరించడం వలన ఆ గంగ పాపాన్ని దహిస్తుంది అని చెప్తారు. అలా ఏ నది అయినా సరే నదిలో స్నానాన్ని ఆచరించడం వలన పాప ప్రక్షాళన జరిగి మానవుడు పునీతుడవుతాడు అని. వాటిని మనం నిత్యం స్మరించుకోవడం కోసము అలా పుణ్య నదుల యొక్క పేర్లను పెట్టుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విధానం. నేటి కాలంలో రకరకాల పేర్లకు ఏమాత్రము కూడా పొంతన లేనటువంటి, అర్థం లేనటువంటి విచిత్రమైనటువంటి పేర్లు ఈ కాలంలో పెట్టుకుంటున్నారు. అంటే నామకరణం చేసేటువంటి సమయంలో బియ్యంలో పండితుల వారు నామత్రయ దేవతలను రాయిస్తారు ఆ శిశువు యొక్క తల్లిదండ్రుల చేత. నామత్రయ దేవతలు అంటే మాసనామము, నక్షత్రనామము, వ్యవహారనామము, ఈ మూడు నామాలు బియ్యంలో రాసి నామత్రయ అధిష్టాన దేవతాభ్యో నమః షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అలా నామత్రయ దేవతలకు పూజ చేసేటువంటి సంస్కృతి మన సంస్కృతి. కనుక పేరుకి అర్థం అనేటువంటిది తప్పకుండా ఉండి తీరాలి. మీ పేరేంటి అంటే ఆ పేరు చెబితే ఆ పేరుకు ఒక అర్థము, పరమార్థము ఉండి తీరాలి. అలాంటి పేర్లనే పెట్టుకోమంటుంది శాస్త్రం. మనము దేవతల పేర్లు, ఇష్టదేవత, కులదేవతల పేర్లు, మన ఇంటి పెద్దల పేర్లు పెట్టుకునేటువంటిది పరంపరగా ఉన్నటువంటి సంస్కృతి. నేటి కాలంలో వాటికి భిన్నంగా పేర్లకు ఏమాత్రము కూడా అర్థమే లేనటువంటి పేర్లను పెట్టుకుంటున్నారు. అలా కాకుండా పుణ్య నదులను నిత్యము స్మరించుకుంటాంగా. అమ్మా నర్మదా అని పిలుస్తుంటే నర్మదాదేవిని స్మరించుకున్నట్టేగా. అందుకే దేవతలను పరోక్షంగానైనా మనము తలుచుకుంటామనేటువంటి కోణంలోనే పిల్లలకి దేవతల పేర్లను పెడుతూ ఉంటారు. కనుక ఎంతమాత్రం కూడా ఇలా పుణ్యనదుల పేర్లు పెట్టడము ఎంతమాత్రం తప్పులేదు, చక్కగా పెట్టుకోవచ్చు. ఆ అపోహ ఉండడమే పొరపాటు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి దుర్గ గారు రాస్తున్నారు. వివాహాలలో పొంతనలను ఎందుకు చూస్తారు, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. వివాహము ఇరువురు వ్యక్తులకు సంబంధించినటువంటిది. ఈ ఇరువురు వ్యక్తులు కూడా భిన్నమైనటువంటి మనస్తత్వాలు, భిన్నమైనటువంటి అభిరుచులు కలిగినటువంటి వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తులు జీవితాంతము కలిసి ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు. అందుకే కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఒక్కసారి పాణిగ్రహణము చేసినా ఆ పాణిగ్రహణం చేసిన తర్వాత మధ్యలో ఎన్ని గ్రహణాలు వచ్చినప్పటికీ కూడా జీవితాంతము కలిసే ఉంటాము అని ప్రమాణం చేసుకొని అలా జీవితాంతము కలిసి ఉండేటువంటి ధర్మము మన హిందూ ధర్మము. ఇది ప్రపంచ ధర్మాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి ధర్మము. మిగతా ధర్మాల వారన్నింటికీ కూడా మన ధర్మాన్ని చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ధర్మం మన ధర్మం. కనుక ఇద్దరు వ్యక్తులు కలిసిమెలిసి సుఖ సంతోషాలతో చిలక గోరింకల్లాగా అన్యోన్యమైన అవిచ్ఛిన్నమైన దాంపత్యమును జీవనకాలము
వారు కొనసాగించుకోవడం కోసము ఆ ఇద్దరికీ సంబంధించినటువంటి నక్షత్ర రాశుల యొక్క పొంతన చూడాలి అనేటువంటిది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తున్నటువంటి అంశం. ఏ మానవుడైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో పుట్టక తప్పదు. అలా వారి వారి నక్షత్రాలను బట్టి ఆయా నక్షత్రానికి ఒక్కొక్క రాశి అనేటువంటిది సూచించడం జరుగుతుంది. ఇదంతా జ్యోతిష్య పరిధిలోకి వచ్చేటువంటి విషయం. ఇలా ఇద్దరు వ్యక్తులకి సంబంధించినటువంటి ఆ రాశి గుణములు అనేటువంటివి చూస్తారు. ద్విర్ద్వాదశకే మృత్యు ఆయుర్ద్వాదశకే ద్విహే అని చెప్తారు. అమ్మాయి నుంచి అబ్బాయి రాశికి లెక్క పెడితే కనుక 2, 12 వస్తే వారికి మృత్యుప్రదమవుతుంది అంటుంది జ్యోతిష్య శాస్త్రం. ద్విర్ద్వాదశకే మృత్యు ఆయుర్ద్వాదశకే ద్విగే. అదే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్క పెట్టగా 12, 2 వస్తే కనుక అది సౌఖ్యము, అది ఆయుఃప్రదము అని చెప్తోంది. అదేవిధంగా షష్ఠాష్టకే నవపంచమేవా అని చెప్తోంది. షష్ఠాష్టకములు నవపంచకములు కాకుండా రాశికూటములు చూసుకోవాలి అని చెప్తోంది. 3, 11 ఇలా రాశికూటములు ఏవి ఉత్తమమైనటువంటివి ఏవి ఉత్తమం కానటువంటివి అని చూసుకొని ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి ఇరువురు వధూవరులకి కూడా ఏకనాడి అనేటువంటిది జరగకుండా, ఏకనాడి అని అంటే మనకు సింపుల్గా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఇద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే బ్లడ్ గ్రూప్కు సంబంధించినటువంటి వారైతే ఏ విధమైనటువంటి ప్రమాదం ఉంటుందో ఆ విధంగా అన్నమాట ఏకనాడి అనేటువంటిది. కనుక ఏకనాడి కాకుండా గ్రహమైతృత్వము ఉత్తమంగా ఉండి ఈ అమ్మాయి రాష్ట్రాధిపతి యొక్క గ్రహము అబ్బాయి రాష్ట్రాధిపతి యొక్క గ్రహము మిత్రువులయ్యి ఇద్దరు మిత్రువులైతే కనుక సఖ్యంగా ఉంటారు. అదే రాష్ట్రాధిపతులు శత్రువులైతే కనుక నిరంతరము గొడవలతో ఆ కాపురము చిటపటలాడుతూ ఉంటుంది. మిత్రుత్వము శత్రుత్వము కాకుండా సమంగా ఉంటే కనుక ఒకరోజు వీరు చెప్పినట్టుగా ఇంకొక రోజు వారు చెప్పినట్టుగా నడుస్తూ పోతుందన్నమాట. కనుక ఇలా రాశికూటాలు చూసుకోవడము, నక్షత్ర పొంతనలు చూసుకోవడం అనేటువంటివి ప్రధానంగా మన సంస్కృతిలో ఉన్నటువంటిది. అందుకే 36 గుణములలో 18 గుణములు వస్తే కనుక ఆ దంపతులకు వివాహం చేయవచ్చు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అలా 18 గుణములు పైబడినటువంటి దంపతులకు వివాహం చేయండి. అంతకంటే తక్కువగా గుణములు ఉంటే కనుక కాస్త ఆలోచించి జాగ్రత్తలు వహించండి అని మన జ్యోతిష్య శాస్త్రము ఆ వధూవరుల యొక్క తల్లిదండ్రులకు హెచ్చరిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ దాంపత్యంలో ఎలాంటి కలహాలు లేకుండా ఇద్దరూ అన్యోన్యంగా ఉండడం కోసము ఈ మాత్రమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. కనుక వివాహం విషయంలో పొంతనలు అంత ఖచ్చితంగా మనం చూసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అలాగేమ్మా. తిరుచానూరు నుంచి పద్మావతి గారు రాస్తున్నారు. రుక్మిణి కళ్యాణం చదివితే కష్టాలు తీరుతాయా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. తిరుచానూరులో పద్మావతి దేవే కొలువై ఉంటుంది. అలాంటిది పద్మావతి గారే పైగా రుక్మిణీదేవి గురించి అడిగారు. ఎంత బాగుంది చూడండి. ఇక రుక్మిణీ కళ్యాణం చదివితే కష్టాలు తీరుతాయా అంటే వాస్తవానికి ఏ పారాయణం చేసినా కానీ అది రుక్మిణీ కళ్యాణమే కాదు. మీరు చతుర్వేద పారాయణాలు చేసినా కానీ కష్టాలు తీరుతాయి అనుకోవడం పొరపాటు. కష్టాలను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఆయా పారాయణాలు మనిషికి కలిగిస్తాయి. మనిషి అనేటువంటి వాడు పుట్టిన తర్వాత చచ్చేంత వరకు కూడా ఏదో ఒక రకమైనటువంటి కష్టము ఇబ్బంది సమస్య రావడం అనేటువంటిది సహజమైనటువంటిది. నేటి కాలంలో చిన్న చిన్న కష్టాలకు చిన్న చిన్న ఇబ్బందులకు భయపడి జీవితాన్ని కొనసాగించకుండా అక్కడే అర్ధాంతరంగా ముగించుకునేటువంటి వారు ఈ కాలంలో ఎక్కువగా యువత కనబడుతూ ఉన్నారు. కష్టములు సర్వసాధారణము. అమ్మవారు సీతమ్మ వారు అనుభవించినటువంటి కష్టాల ముందు మన కష్టాలు ఎంతమ్మా? ద్రౌపదీదేవి అనుభవించినటువంటి కష్టాల ముందు మన కష్టాలు ఎంత? రాముల వారు, పాండవులు, హరిశ్చంద్రుడు వీళ్ళు అనుభవించినటువంటి కష్టాల ముందు బోడి మన కష్టాలు ఎంత? ఒక్కసారి ఒక మనిషి తనకు కష్టం వచ్చింది అన్నప్పుడు పురాణాలలో చెప్పబడినటువంటి ఉత్తమ పురుషుల యొక్క
ఉత్తమ పతివ్రతల యొక్క చరిత్రలు ఒక్కసారి చదువుకుంటే కనుక వారి కష్టాల ముందు మా కష్టాలు ఎంత అని దూది పింజలా ఆ కష్టం ఎగిరిపోతుంది. ఇందులో సందేహమే లేదు. కనుక రుక్మిణీ కళ్యాణం చదువుకుంటే కష్టాలు తీరిపోతాయా అంటే కష్టాలు ఏమాత్రము తీరవు. ఏ కష్టంతో నీవు బాధపడుతూ ఉన్నావో ఆ కష్టాన్ని నీవు సునాయాసంగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఆ అమ్మవారు నీకు అనుగ్రహిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం నీకు వచ్చినప్పుడు దాదాపు నీ దృష్టిలో ఆ కష్టం లేనట్టే లెక్క. కనుక ఒక విధంగా చెప్పాలంటే ఇక కష్టము పోయినట్టే. అయితే రుక్మిణీ కళ్యాణము ఎందుకు చదువుకుంటాము? ఎక్కువలో ఎక్కువ శాతము రుక్మిణీ కళ్యాణము వివాహం కానటువంటి స్త్రీలు పారాయణం చేస్తూ ఉంటారు. దాని పద్ధతుల ప్రకారము ఎన్ని రోజులు పారాయణం చేయాలి, ఏ విధంగా పారాయణం చేయాలి అని పారాయణ నియమాలను అనుసరించి శ్రద్ధాభక్తులతో చక్కని పురుషోత్తముడైనటువంటి ఉత్తమ వరుడు, ఏ దురలవాట్లు లేనటువంటి వాడు, తనను కంటికి రెప్పలా చూసుకుంటూ అన్యోన్యంగా ప్రేమించేటువంటి వాడు, అందగాడు అయినటువంటి వాడు నాకు భర్తగా రావాలి అని కోరుకుంటూ ఆ స్త్రీ రుక్మిణీ పారాయణమును పూర్తి చేయాలి. అయితే ధర్మశాస్త్రం ఏమంటుందనంటే వధువు అబ్బాయి తరఫు నుంచి ఏం కోరుకుంటుంది అంటే కన్యా వరయతే రూపం అంటుంది శాస్త్రం. అమ్మాయి అబ్బాయి అందంగా ఉంటే నాకు చాలు అని అనుకుంటుందట. మాతా విత్తం పితాశ్రుతం అంటుంది వెంటనే శాస్త్రం. అమ్మాయి తల్లి ఏం కోరుకుంటుందట, తనకు కాబోయేటువంటి అల్లుడు మా అమ్మాయిని చేసుకునేటువంటి వాడు ధనవంతుడా కాదా అని చూస్తుందట. అందుకే తల్లి జేబు చూస్తుంది అంటారు. మాతా విత్తం పితాశ్రుతం, ఆ అమ్మాయి తండ్రి ఏం చూస్తాడట అబ్బాయి తరఫు నుంచి, శృతం అతని వంశం వైపు మంచి పేరున్నదా లేదా అని చూస్తారట. కనుక అమ్మాయి అందగాడైనటువంటి అబ్బాయి రావాలని కోరుకుంటుంది. కనుక ఆ విధంగా రుక్మిణీ కళ్యాణంను శ్రద్ధాభక్తులతో మంచి వరుడు రావాలని కోరుకుంటే కనుక వివాహంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అనతి కాలంలోనే తొలగిపోయి రుక్మిణికి కృష్ణుడు అనుగ్రహించినట్టుగా ఈ అమ్మాయికి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఉత్తముడైనటువంటి వరుడు లభిస్తాడు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా అమ్మా. అయినవెల్లి నుంచి గణపతి గారు రాస్తున్నారు. గుడిలో దేవుడి విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నిలబడకూడదమ్మా. ఎందుకంటే ఒక ఆలయంలో ఉన్నటువంటి అర్చామూర్తిని ఏ విధంగా ప్రతిష్టాపన చేస్తారు? ఆలయంలోకి రాకముందు ఆ శిల ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక మామూలు శిల. ఆ శిలను శిల్పి గ్రహించి ఇది శిల్పానికి యోగ్యమైనటువంటి శిలనా కాదా అని దాన్ని పరీక్ష చేసి ఆ పరీక్షలో ఇది యోగ్యమైనటువంటి శిల అని తను నిర్ధారణ చేసుకుంటే అప్పుడు ఆ శిల్పి ఆ శిలను ఒక విగ్రహంగా తయారు చేస్తాడు. అప్పటి వరకు శిలగా ఉన్నటువంటి శిల్పము ఆ శిల అప్పుడు శిల్పమై విగ్రహం అవుతుందిగా. ఆ విగ్రహమును ఆలయంలో ప్రతిష్టాపన చేయడం కోసం తీసుకొని వస్తారు. నేరుగా అడవి నుంచి తీసుకొని వచ్చి ఆలయంలో పెట్టారు కదా. అప్పుడు ఆ విగ్రహానికి చైతన్య శక్తిని ఆ విగ్రహంలో రప్పించడం నిమిత్తము ఆ విగ్రహంలో పంచాహ్నిక దీక్షంలో కానీ త్రయాహ్నిక దీక్షలో కానీ కొన్ని పద్ధతుల ఆగమశాస్త్రం అనుసారము కొన్ని పద్ధతుల ప్రకారము వాటికి జీవశక్తిని ప్రాణశక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేస్తారు. ఒకరోజు జలాధివాసము, ఈ సృష్టిని అంతా కూడా జలము చాలా ప్రధానం కనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా జలము కొరత లేకుండా ఉండుగాక అంటూ జలాధివాసం చేస్తారు. ఆ తర్వాత ధాన్యాధివాసం చేస్తారు. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశికి ఆహారానికి కొరత ఉండకుండా ఉండాలి అనేటువంటి కోణంలో ధాన్యాదివాసం చేస్తారు. శయ్య ఫల పుష్పాదివాసములు చేస్తారు. సుఖంగా నిద్రించాలి, ఫల పుష్పములు పుష్పించాలి, అర్చనలకు ఏమాత్రమూ లోటు ఉండకుండా ఉండాలి అని అలా ఫల పుష్పాదివాసములు శయ్యాదివాసములు చేస్తారు. ఇలా అధివాసములతో కూడినటువంటి ప్రక్రియ, వాటికి సంబంధించినటువంటి న్యాసములు, కళాన్యాసము, జీవన్యాసములు ఇవన్నీ కూడా యజ్ఞరూపములో హవిస్సును సమర్పిస్తూ చేస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రతిష్టాపన ముహూర్తం వచ్చేసరికి అప్పటి వరకు కూడా ఆ విగ్రహానికి అంతా ఓపెన్గా ఉంటుంది.
కళ్ళు మాత్రము మైనంతో కప్పి ఉంచుతారు. మీరు మొన్న అయోధ్య బాలరాముడిని చూడలేదా? ఆ విధంగా కళ్ళకు మాత్రము మైనం పెట్టి ఉంచుతారు. విగ్రహాన్ని ముహూర్త సమయానికి ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ విగ్రహానికి ఎదురుగా ఒక గడ్డివామును, ఒక అద్దమును, అన్నం యొక్క కుంభరాశిని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ విగ్రహానికి అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి వాయుర్మే ప్రాణే శ్రిత ప్రాణో హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి అంటూ ఇలా ప్రాణప్రతిష్ఠాపనకు సంబంధించినటువంటి మంత్రములను చెప్పుకుంటూ యావత్ చంద్ర దివాకరౌ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ విగ్రహంలో ప్రాణము నిక్షిప్తమై ఉండాలి, ఈ విగ్రహంలో శక్తి ఉండాలి అని కోరుకుంటూ ప్రాణప్రతిష్ఠాపన చేసి, ప్రాణప్రతిష్ఠాపన అయిన తర్వాత విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ గడ్డివాము, ఆ అద్దము, అన్నం కుంభరాశి బలి కోసం ఏర్పాటు చేశారన్నమాట. గుమ్మడికాయ టెంకాయలు కొట్టి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి విగ్రహముకు నేత్రోన్మీలనము అనేటువంటి ప్రక్రియ చేస్తారు. బంగారు పుల్లలతో సంపాదాజ్యమును అంటే ఈ విగ్రహం యొక్క మూలమంత్రంతో హోమం చేస్తారు. ఆ మూలమంత్రంతో హోమం చేసే సమయంలో ఆజ్యమును స్వీకరిస్తారనమాట. ఆ ఆజ్యంతో దాన్ని సంపాదాజ్యము అంటారు. ఆ ఆజ్యముతో ఈ బంగారు పుల్లలతో ఆ విగ్రహానికి ఉన్నటువంటి కళ్ళకు ఉన్నటువంటి మైనమును ఒక అర్చకుడు విగ్రహం వెనకాల నుండి ఆ మైనమును తీసేస్తాడు. ఎప్పుడైతే కళ్ళకు ఉన్నటువంటి ఆ మైనమును తీసేస్తాడో అప్పటి వరకు ఆ విగ్రహంకు ప్రాణప్రతిష్ఠాపన మంత్రములు చేశారుగా, ఈ చైతన్యం వచ్చినటువంటి ఈ విగ్రహంలో నుంచి వచ్చినటువంటి శక్తి ఒక్కసారి ఆ దృష్టి ఎక్కడ పడాలి? ఆ విగ్రహానికి సరిగ్గా ఎదురుగా ఉన్నటువంటి ఆ గడ్డివాము పైన, ఆ కుంభము పైన, అంటే అన్న రాశి బలి రాశి పైన, ఆ గుమ్మడికాయల పైన పడాలి. అప్పుడు అగ్నిని దగ్ధం చేస్తారు. అలా ఆ దృష్టి ఆ అగ్ని పైన పడడం కోసం ఏర్పాటు చేస్తారన్నమాట. అప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఎలా దర్శనం చేసుకుంటారు? నేరుగా విగ్రహాన్ని చూడకుండా ఎదురుగా పెట్టినటువంటి అద్దంలో ఆ విగ్రహం యొక్క ప్రతిరూపాన్ని దర్శించుకున్న తర్వాత అప్పుడు విగ్రహాన్ని చూస్తారు. అంటే విగ్రహంలో ఉన్నటువంటి శక్తిని తట్టుకోవడం అనేటువంటిది అంత కష్టమైనటువంటిది. కనుక ఎప్పుడూ కూడా విగ్రహాన్ని నువ్వు దర్శించుకోవాలి అంటే ఆ విగ్రహంలో నుంచి ప్రసరించేటువంటి శక్తిని నువ్వు తట్టుకోలేవు. కనుక ఆ విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి వాహనానికి మధ్యలో, విగ్రహానికి మధ్యలో నిలబడకుండా పురుషులు విగ్రహానికి కుడివైపున, స్త్రీలు విగ్రహానికి ఎడమవైపున నిలబడి ఆ విగ్రహాన్ని దర్శించుకోవాలి అని మనకు సాంప్రదాయం తెలియజేస్తుంది. ఈ కారణం నిమిత్తము విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారము చేయకూడదు. పక్కన ఉండి ఆ విగ్రహాన్ని మనసులో దర్శించుకొని ఆ మనస్సులో ఆ విగ్రహం యొక్క రూపాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తుంటారనంటే ఆలయానికి వెళ్ళి ఆలయము ఆ విగ్రహాన్ని చూస్తుండగానే రెండు కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తారు. అలా చేయకుండా చక్కగా కళ్ళు తెరిచి ఆ విగ్రహాన్ని తనివి తీరా దర్శించుకున్నటువంటి ఆ విగ్రహమూర్తిని హృదయంలో పదిలంగా భద్రపరుచుకోవాలి. అలా ఆలయ దర్శనము, విగ్రహ దర్శనం చేసుకోవాలి. గురుగారు మరో ఉత్తరం చూద్దాం. తప్పకుండా. రాజమండ్రి నుంచి సూర్యం గారు రాస్తున్నారు, మంగళవారం నాడు భూమి తవ్వకూడదా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. చాలా విచిత్రమైనటువంటి సందేహం. మంగళవారము భూమి తవ్వకూడదా అంటే భూమికి మంగళవారానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది ఇది తెలుసుకోవాలి. అగ్నిర్మూర్ధా దివః కకుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి అని అంగారక గ్రహం యొక్క మంత్రం. అంగారక గ్రహం యొక్క మంత్రం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ? మంగళవారానికి అధిపతి కుజుడు, ఆయననే అంగారకుడు అంటారు. ఇక్కడ ఈ మంత్రంలో అగ్నిర్మూర్ధా దివః కకుత్పతి పృథివ్యా అయం అని పృథివికి అంగారకునితో సంబంధం ఉంది అని ఈ మంత్రం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ
మంగళం ప్రణమామ్యహం అని అంగారకుని యొక్క శ్లోకం వ్యాస భగవానుల వారు అందించినటువంటిది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు వ్యాస భగవానుల వారు? ధరణి గర్భ సంభూతం అంటున్నారు. ధరణి అంటే ఎవరు? భూదేవత. ధరణి గర్భ సంభూతం, భూమి నుంచి ఉద్భవించినటువంటి వాడా అని సంబోధిస్తున్నారు. అంటే ఎవరు? సాక్షాత్తు భూమి కుమారుడు అంగారకుడు అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా అంటే తల్లి లక్షణాలే కదా కుమారునికి వచ్చేటువంటిది. అందుకే చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పుడు అంగారక గ్రహం పైన వీరు పరిశోధనలు చేస్తూ అక్కడ నీళ్లున్నట్టుగా కనబడుతున్నాయి, అంగారక గ్రహం మీద వాయువు ఆక్సిజన్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది, అంగారక గ్రహం మీద మనిషి జీవించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని కొన్ని పరిశోధనలు చెప్తూ ఉన్నారు. ఎందుకుండవు మరి? తల్లి గుణాలు పిల్లకు రాకుండా ఉంటాయా? మరి భూమి మీద మానవుడు జీవించినట్టే అంగారక గ్రహం మీద కూడా జీవించేటువంటి అవకాశాలు మనం త్వరలో చూడబోతామేమో. కనుక భూమికి అంగారక గ్రహానికి ఆ విధమైనటువంటి సంబంధము ఉంది. అందుకే ఈ ఆవిడకి అనుమానం వచ్చింది ఏంటంటే మంగళవారం భూమిని తవ్వకూడదా అని సంబంధం వచ్చింది. అయితే భూమిని ఏ ఉద్దేశంతో మనం తవ్వుతాము? ఒక గృహమును కట్టుకునేటువంటి నిమిత్తంలో గృహారంభము, శంకుస్థాపన, భూమి పూజ అనేటువంటి పేర్లతో ఆ రోజున మనము భూమి పూజ చేస్తూ భూమిని తవ్వుతాం. అయితే భూమిని తవ్వాలి అనంటే ఈ విధమైనటువంటి శంకుస్థాపనాది క్రతువులను ఆచరించాలని మన శాస్త్రం చెప్తోంది కనుక శంకుస్థాపన మరి మంగళవారం రోజున మనం ఆచరిస్తామా అంటే అశుభం శని మంగళౌ అంటుంది జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఏవైనా శుభకార్యాలు ఆచరించాలంటే కనుక మంగళ శనివారాలు మంచిది కాదు అని చెప్తోంది. ఆ కోణంలో ఆలోచిస్తే కనుక శంకుస్థాపన, భూమి పూజలు మంగళవారం రోజు నిషిద్ధము అని అర్థమవుతుంది కదా. కనుక మంగళవారం రోజున భూమి తవ్వడము అనేటువంటిది చేయకూడదు ఈ కారణం చేత. ఇక రెండో విషయం, లేదండి మేము భూమి పూజ చేయడం లేదు, ఏదో ఒక చెట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఒక మొక్కను నాటుదాం అనుకుంటున్నాం, మా పిల్లవాడి పుట్టినరోజు ఉంది, ఆ పుట్టినరోజు నాడున వాడి జ్ఞాపకం నిమిత్తము మేము మంగళవారం వస్తుంది కనుక ఆ రోజున ఒక మొక్కలు నాటుదాం అనుకుంటాం, ఆ కారణం చేత మేము భూమిని తవ్వవచ్చా అని సందేహం ఉండి ఉంటే కనుక నిక్షేపంగా తవ్వుకోవచ్చు. ఎందుకంటే మంగళవారం అనేసరికి మన సాంప్రదాయంలో మంగళవారం ఏ పని చేయకూడదు అనేటువంటి ఒక అపోహ ఉంది. కానీ మంగళవారం ఏమంటారు తెలుసా అమ్మా? జయవారం అంటారు. అంటే మంగళవారం చేసేటువంటి పనుల వలన మనకు అందులో జయం ప్రాప్తిస్తుంది, నీకు విజయం తథ్యం అని చెప్తోంది. మంగళవారం రోజున అప్పు తీరిస్తే తొందరగా అప్పు తీర్చేస్తారట. కనుక మంగళవారము అన్ని విధాల అన్నిటికీ కూడా వర్జితములు కాదు. కనుక మీరు మంగళవారం రోజున ఒక మంచి పని చేద్దాం అనుకుంటే కనుక ఆ కోణంలో మంగళవారం భూమిని తవ్వవచ్చు. గృహారంభం చేద్దాం అనుకుంటే కనుక ఆ కోణంలో మంగళవారము నిషిద్ధము. ఇది వారి సందేహానికి సమాధానం.